ఆ అత్తవారి పెళ్లి పిలుపు. అరే, గులాబీలు గుప్పు గుప్పుమంటుంటే కనుక ఎండలో చలిలో ఓహో ఏం చెప్పాలి. క్రెడిట్ కార్డు చేతిలో ఉన్న క్రెడిట్ కార్డు కాస్త కొంత మెడలో చిరు మాపులాగా అయింది. అంతే, కార్డులు పర్సులో మనీ కాకి ఎత్తుకుపోయే స్థాయికి దిగి మట్టిగట్టుకుపోయిన ముఖాలతో వాడి ఎండిన శరీరాలతో బేజారైన దుస్తులతో విమానాలు దిగి ఇళ్లకు చేరినందుకు గాను మరో జోడి ఏ కలర కాంతులన్నీ కాంతులు పోయిన పెళ్లి జంటకు పసుపు గంధము నీళ్లు బిందెల కొద్ది కుమరించి చీపురు కట్టతో గీకి భారీ బరబరమంటూ నలుగులు పెట్టి మనుషులను చేశారు. తిరిగి హనీమూన్ ట్రిప్, అది గులాబీల స్వాగతం అంటూ ఒకటే బోర్డు తయారైంది. గుమగుమలాడే గులాబీల గుచ్చాలు అందిస్తున్నారు జనాలు, ఒకరి తర్వాత ఒకరు. అలాగే గులాబీల గుచ్చాలు ఎక్కడ గుచ్చుకొని నొప్పెడతాయో అని పక్కనెట్టేస్తుంటే సుకుమారమైనటువంటి వధూవరుల చేతుల్లో కందకుండా ఉండేందుకు గాను ఒక కుర్రవాడు ఆ యొక్క షాలుతో పాటు ఆ యొక్క పూలగుత్తును కూడా పట్టుకొని పక్కన పెడుతున్నాడు. అందరూ అంటున్నాడు, అబ్బా ఎంతో గులాబీలు కూడా అక్కడి నుంచే తెప్పించారంట. వెనుక నుంచి మాటలు, ఒకగానొక కొడుకు ఒక కూతురు ఉన్నాయా, గులాబీలు ఏం కర్మ, స్వర్గం నుండి పారిజాతాలు కూడా తెప్పించేస్తారు కూడానమ్మో ఉత్సవం. ఇది అందరూ గులాబీలు ఇవ్వాలి అని అంటే తప్పనిసరి కదా అల్లుడాయ అని వధూవరులకు గుంగుమలాడేటువంటి మీద గులాబీ అత్తరు కూడా చల్లి మా అల్లుడు నాకు అందించాడు. ఎంత అద్భుతం. వధూవరుల చేతిలో పెట్టి కూర్చున్నాను. 10 గుచ్చాలు ఇవ్వండి అన్నాను. అతను అలాగే మేడం అని లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో ఒక గులాబీ గుచ్చంతో వచ్చి చేతిలో పెట్టాడు. అదేంటి బాబు, నేను ఫ్రేమ్ చేసి పక్కన పడేస్తారు, 10 ఇవ్వండి అని అడిగాను. ఒకసారి మీరిలా రండి ఆనైంది. మొదటగా అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు గుమగుమలాడే గులాబీ గుచ్చాలు ఇచ్చారు. ఆపై ఒకరి తర్వాత ఒకరు తల్లిదండ్రులు వేసినటువంటి గులాబీ గుచ్చం అందుకున్న కుర్రాడు దానిపై గులాబీ అత్తరు చల్లి ఆ వెనక వైపున్న చుట్టానికి అందివగా అతడు కూడా ఆ యొక్క ఆ పెళ్లి కొడుకు కాస్త ఆ గుచ్చాన్ని పక్క కుర్రాడికి అందివగా ఆపై పెళ్లి కొడుకు చేతిలో బరువైపోతుందని గుచ్చాన్ని పక్కన పెట్టుతుంటే ఆపై యథాతథంగా ఆ కుర్రగాడు దాన్ని అందుకొని గులాబీ అత్తరు చల్లి ఆ వెనక వచ్చే చుట్టానికి అందించటం. తన డాక్టర్ అల్లుడు 25 మంది చేతుల్లో గుంగుమలాడినటువంటి గులాబీ అత్తరు గుచ్చాన్ని తనకు కూడా ఇచ్చి దానిపై అత్తరు జల్లి ఇచ్చి మరి